కూర ఉడకనే వాళ్ళు వేసేయడమే, మూత పెడతా లేదు అవకాశం, మూతలు లేవుగా మన దగ్గర. ఆ రోజు పొల్ల పెట్టి ఎత్తుకో, పొల్ల పెట్టి తెగ ఆగిపోతుంది. అందులో ఉన్నాయి కొద్దిగా భారీగా పెట్టు. 4 పొల్లలు ఎరుకొచ్చేయమంటాను ఆ రోజు. ఇక్కడే గారు ఎరుకొచ్చేద్దాం. రెండు నిమ్మకాయలు పోయి ఇదా నిమ్మకాయలు ఇప్పుడు వేస్తామండి. పెరుగుంది కదరా నారాజు, కొంచెం ముందు కూర్చో, లేకపోతే అటు పక్కన కూర్చో. బాయిల్ అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది, కానీ కాకపోతే మనకు మూతలేదు కదా అన్నారు. గట్టిగా మాట్లాడు అంతే. ఏంట్రా మనూరు రామేలాగా అంతే అంతే అంటున్నా. తమ్ముడు చికెన్ ఎత్తరా, కొద్ది నీళ్ళు ఉంచి. అట్లా ముందుకొచ్చి నిలబడు. చేస్తాను మాట్లాడు, గట్టిగా మాట్లాడరాక. ఆ రోజు అటు ముందుకెళ్ళి తమ్ముడు చికెన్ వేసి పడినేసి వేసి మొత్తం నీళ్ళు పారబోసి. నాగరాజు అటు ఆడి పక్కకు వచ్చి నిలబడి చెయ్యి కనపడు. కరెక్ట్గా మొత్తం ఉడికినప్పుడు వాళ్ళకి పోసి. ఏంటిది కూరనా? దాంతో లేపుతున్నాడు. మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ముందు కూడా ఇప్పినాం అది పోతే. మహారాజుగా మాట్లాడరు ఏదో ఒకటి, అది అట్ట మాట్లాడరా. అన్నీ ఎడిటింగ్ చేసుకుంటారు కదా మనకు, చేసుకుంటారులే. అన్నీ నారాజు గుడికి మాటలు ఎక్కువ రావాలి నాకంటే. మాట్లాడలేదుగా, అంతే అంటున్నాడు. అంతే అంటున్నాడు అంతేపు. అదే సినిమాలో అంతే అంటారు చూడు, F3లోనే F2లోనే అంతేగా అంటారు చూడు, ఆ మాదిరిలో అంటున్నాడు నారాజు గారు. నూనె ఎక్కువ పోయి పడదురా, వాసన వచ్చాడు. వాసన రాదురా, వాసన మసాలాలు అవన్నీ అంటినప్పుడు నూనెతో పని ఉండదు. పట్టుకున్నా నూనె ఎక్కువైతే మొన్నట్లాగా తినకుండా చికెన్ అంతా పారిపోతుంది చూడు, అట్ట అయింది. ఎప్పుడు పారిపోసారు? మొన్న పారిపోసాం అంత 1/2 కేజీ ప్యాకెట్ పోసేసారు అంటే. నేను ఇంట్లో కాదు, మా ఇంట్లో కాదు, మొన్న వాళ్ళ భోజనానికి వెళ్ళాను చూడు అప్పుడు. మూతేసే తమ్ముడు, బాయిల్ అవుద్ది. నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతా,
నువ్వు కూడా ఏదైనా మాట్లాడరా, నీకు డైరెక్షన్ రాయాలంటే నేను డైరెక్టర్నా? మూత తీయడానికి ఒక గుడ్డ ఒకటి మనం తీసుకోవాలి. అది ఇప్పుడు మాట్లాడిన విషయం ఏంటంటే నాగరాజు గారికి గుడ్డ కావాలి. ఇప్పుడు గుడ్డ అనుకుని పాము కోసం పట్టుకున్నాను. పాము కోసం తెచ్చాను వెళ్ళి గుడ్డ బదులు వెళ్ళి సుబ్బారాజు లుంగిలు అక్కరా వెళ్ళా రావు సాకే సుబ్బారావు కాపలా కట్టరా లుంగిలు అక్కరా బాబు. ఈ పండుగ బాగా గబాలు మళ్ళీ ఏడ్చేస్తారు మా ఊరు. సాకే సుబ్బారావు లుంగి అని అయ్యా అది తీపిద్దాను. సాకే సుబ్బారావు దగ్గర గుడ్డ దొరికింది అని ఇతరా ఒకటి మర్చిపోట పసుకోట ఇతరానా ఇతర ఒకటి పట్టరా పో. త్వరగా వెళ్ళి 90 ఇస్తురా. ఆగిపోయాడు చూడు, బ్రేక్ వేసాడు మళ్ళీ. నేను బ్రేక్ వేసేమంటున్నారు. చిన్న బ్రేక్ చిటికలే వద్దాం. అనుకుంటే నీ శ్వాసం రాకుండా ముందు. నేను నిమ్మకాయ ఇస్తే పెరుగు నిమ్మకాయ అంటే మరి పులుపు ఎక్కువ అయిపోద్దిరా. ఒకటే వేసావు అర మొక్క వేసా, ఇక నిమ్మకాయ వాడడం ఉంటావా? బాగా అంటున్నావు కదా. ఉప్పు అయ్యి కరిగిద్ది కొద్దిగా. ఉప్పు తెచ్చారు అయ్యారా, సాల్ట్ తెచ్చారా కొద్దిగా. సాల్ట్ ప్యాకెట్ తమ్ముడు. నారాజు నీ చేతులు తీసి నీ స్వహస్తాలతో వద్దులేడు మొహంగా పెట్టి అవి కూడా రికార్డ్ చేయబో. ఒకరికైనా దానికి సంబంధం ఉంటుంది అసలు. చేతులు కొందుగా అద్ది మోత తీరా ఇప్పుడే పెట్టాను తీరా. సరిపడినంత ఉప్పు అను. సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు. ఓకేనా? ఓకేనా ఈ అన్న మాకు చెప్తే ఒకటి చెప్పేసి వదిలేసేయి. షార్ట్లు పోతాయి. 40 నిమిషాల లోపు అంటే ఎంత కట్ అవుతుంది చూడు. ఇంకా బొడి తీయాలి మనం. చేద్దాం బాబు. ఈలోపు చికెన్ మసాలా ఉంది, పెరుగు ఉంది, పెరుగు పెట్టి ఇస్తాం. ఉన్నాయి కొంచెం, అది తిప్పు. మసాలా సరిపోద్ది, గుజ్జు వస్తుందిగా. ఇగో పెరుగు సరిపడినంత. తిప్పు ఇంకోటి రా తమ్ముడు, ఏదో వాళ్ళ దాని నుంచి బయటకు వెళ్ళమాకరా. నాగరాజు ఇటు నువ్వు ఇటుండు. తమ్ముడు నువ్వు ఇటా ఇదా నారా. రేపు పొద్దున మీ ఇద్దరు డెవలప్ అయ్యారనుకో ఎంతో మంది ఇస్తారు నాకు 10 రూపాయలు. నారాజు గండి యూట్యూబ్లో కింగ్ అని చేసేద్దాం. నేను నాగరాజు గడు హోటల్లో తిండి తింటుంటే అలా నాగరాజు ఈయన అంటారు. ఆదివారం చేపిచ్చేస్తలే. చెప్పి ఆదివారం చూసుకే మొత్తం మేము ఎట్టదు. బాలే మొత్తం ఎంతసేపు ఆగాలి చెప్పరా. పావుగంట బాయిల్ అవ్వాలి కూర. తర్వాత కారం వేసుకుని, కాస్త కొత్తిమీర వేసుకుని, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుని ఆపేసుకోవచ్చు. ఉంటే అనకూడదు. కాస్త కరివేపాకు వేసుకుని మళ్ళీ చెప్పమగలుగుతుంది ఉండు. అది పోయింది ఆల్రెడీ. మంచిగా ముందే మనకు బాగుంటుంది. ఆగి ఇంకా 10 నిమిషాలు, పావుగంట రావాలి. ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఏంటి సంగతి మాట్లాడుకోండి. కూర గురించి మాట్లాడండి. ఏదో నెక్స్ట్ ఏమయ్యాలన్నా మనకు కావాల్సినప్పుడు ముందురా 2 క్వార్టర్లు ముందు ఉంటే చిరవ 90 మర్దం వేసుకుని ఆడి క్వార్టర్ ఇచ్చేస్తే ఆడి తాగేస్తాడు. ఎందుకంటే ఆడికి 90 సరిపోదు క్వార్టర్ కాబట్టి. అయిపోయిన తర్వాత
ఆడు ఉండలేడు అంతసేపు. ఎలా నా రోజు తెచ్చుకుంటా ముందు వెళ్తా. డబ్బులు ఇమ్మంటావా బాగా కదా డబ్బులు అంటే వెళ్తా అంట బ్యాంక్కి. ఏమన్నా ఉండాలి రాకుండా కాలిపోతుంది అన్నట్టు. మసాలా పట్టాలని పట్టరా మసాలా పట్టాలి కోసం అది ఇద్దరా ఇగో కడుగున్నారు కాలిపోయేటట్టుంటే కలగంటే అందుకే కడగమన్నా ఎక్కువ కావాలి కావాలంటే. తమ్ముడు కొద్దిగా కారం ఇస్తారా? కారం పట్ల ఉంది చూడు వాళ్ళు. కారం బాగానే కారం మన కోసం వేసుకున్నాం. కాస్త కారం వేస్తాం. కొద్దిగా మూత తీసిన గిన్నె కడుక్కోవాలి. ఇక చేతిలో నీళ్ళు పోయి గిన్నె కడుక్కున్నాం. దాంట్లో కడగ మాకలి పని కట్టుకుని మళ్ళీ దాంట్లో కడుగుతున్నారు. వీడియోలో చూస్తారు అందరూ. ఆడవాళ్ళు అట్లా కడిగేది రా తమ్ముడు. అవి చేపలకి కేజీన్నర అంటే 2 కేజీలు పడుతుందిగా కూర అది తమ్ముడు. 2 కేజీలు 100 గ్రాములు అంటే కేజీన్నర కూర వస్తుందేమో. ఎవరో పని కట్టుకుని వస్తున్నారు అయ్యా. ఏ తిప్పు తమ్ముడు. ఆవిడ ఎందుకు అంత దూరం వేసుకొచ్చుకుంటున్నాడు. ఎవరైతే ఏమైతే మనం తప్పు చేస్తున్నామైతే కూర వండుకుంటున్నాం లేనా వీడియోస్ కానీ సురేష్ కూడా అది పనికి వచ్చాను. ఆడే పొలాలకు వచ్చి ఉంటాడు ఈ కాశీపాములు. ఎక్కడో సార్ పొలాలు బండి కోసం వచ్చి ఉంటాడు నాకు తెలిసి. కట్టాపలాగా బండి కోసం అయితే ఫోన్ ఉంది కదా నాకు చేయొచ్చారా పెట్టాలంత సేపు తిప్పు తిప్పు చేతి అదేదో ఉంది కదా మనకి. వెనకాల ఉంది అది. ఇటు మనోడు వెనకాల తమ్ముడు నీ వెనకాల ఉంది చూడు. అదే సో పట్టుకొని తిప్పుకో పట్టుకోదాన్ని వదిలే. అది దాన్ని పడతాయి వదిలే. తిప్పు తిప్పావా? నీళ్ళు టీవా వాటర్ పట్టు. కడుక్కుంటాం కదరా వాటర్ పట్టరా కూరలు అయ్యాలి. ఆ డబ్బా దగ్గర పెట్టుకుని కనపడండి రా ముగ్గురు. డబ్బా ఎత్తురా. నూనె ఉందిరా రే. మూత తీయాలి కదా తర్వాత అయినా. ఏయ్ ఇసుక పడిపోద్ది. బాటిల్లో పెట్టు. ఏం మా సురేష్ కూడా వచ్చింది. ఏంటి పొలంకి వచ్చి ఉంటాడు. చెప్పేదాన్ని పడు నీళ్ళు పట్ట తమ్ముడు. చెక్క పెట్టరా. పొలాలు తీ ఆ రోజు పొలాలు తీరా. చెక్క పెట్టి మూత పెట్టి లోపల పెట్టు. మంట ఇప్పుడే నీళ్ళు పోసింది. పొలాలు పెట్టు అయ్యా. నీళ్ళు టక ఇప్పుడు నుంచి ఉడకాలి. 2 నిమిషాలు ఉడికి అయిపోద్ది. గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది తీసే ముందు. గరం మసాలా తెచ్చారుగా. పెట్టే అది కూడా పెట్టే. అన్నీ తెచ్చాం కానీ పళ్ళాలు తేలేదు కదా. అరిచేతులు వేసుకుంటుంది.